చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి 15 ఏళ్ళు ఉండాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు, అడుగుతున్నారు జనాలను. నువ్వు ఏమంటావు? వాళ్ళదంతా ప్యాకేజీ, వాళ్ళది ప్యాకేజీ ప్రభుత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చేయకపోయినా పర్లా. 15 ఏళ్ళు మాత్రం ప్రజలు వాళ్ళ ఆదుకోవాలి. ఏంటి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చినట్టు ఉండాలా. ప్రజలకు ఏం చేస్తారని వాళ్ళకి మద్దతు ఇస్తారు. 15 సంవత్సరాలు ఒక గోడ పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆగ మేఘాల మీద పరిగెత్తారు. కుప్పరవరు ఏదో తిప్పటం ఏడ ఆగ మేఘాల మీద పరిగెత్తారు. 42 నీళ్ళు పడేశారు. ఎవరు దీనికి దిక్కు? దీనికి ఎవరు దిక్కు? కనీసం వచ్చి చూసావా? ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చావా? నీ కూటమి తరపున నువ్వేమన్నా స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? ఒక గోడ పడేస్తావు, ఆగమేఘాల మీద పరిగెత్తావు. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదుడు? పేద ప్రజలకు అందరికీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎందుకని వాళ్ళు స్పందించట్లేదు? ఎవరు తీసుకెళ్లారు? ప్రభుత్వం దృష్టికి వెళ్ళారు, ఆల్రెడీ వెళ్ళి కలిశారు. ఎందుకని స్పందించట్లేదు? వాళ్ళు వాళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి. కూల్ చేసిందంతా వాళ్ళ జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండర్లోనే జరిగింది ఇదంతా. దీనికి కేవలం సూత్రధారి ఎంపీ బాలశౌరి గారు ఉన్నారని కూడా అనుకుంటున్నారు ఇక్కడ. సరే, కూటమి మంచి ప్రభుత్వం అంటున్నారు, మీరేమో ఇట్లా కూల్ చేస్తున్నారు, జనాలు చేయట్లేదు అంటారు. ఎక్కడ మంచి ప్రభుత్వం? కనీసం ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే అయినా ఇక్కడికి వచ్చి పరామర్శించాడు వాళ్ళని. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో మా కలిసి రావటం తప్ప ఒక్క ఎమ్మెల్యే అయినా ఈ స్థలంలోకి వచ్చి పరామర్శించాడు వాళ్ళని. ఎక్కడ వరకు ఎంతవరకు మంచి అవుద్ది? అదే వాళ్ళే చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దాకా రావచ్చు లేదుగా. న్యాయం చేసే వ్యక్తి కాబట్టి జగన్ గారు ఇక్కడికి వచ్చాడు. పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ చర్య తీసుకొని వీళ్ళందరికీ బాధ్యతలకు అండగా నిలబడటం జరిగింది. రేపు కోర్టు వ్యవహారాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఏ కోర్టులో ఉన్నా సరే అన్ని వాళ్ళ పేదలందరికీ న్యాయం చేసే విధంగా కోర్టును ఢీకొంటాం. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ఓడిపోయాడు కదా, అయినా కూడా అంత అభిమానం ఉందా జనాల్లో? ఉందండి. ఇప్పుడే తెలుసుకున్నారు జనాలు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది. ఏంటి సామాన్య ఇల్లు పడేసి రకరకాలు చూడండి ఎంత దారుణం చేశారు. ఖాళీ స్థలాన్ని శ్మశానం చేశారు. దాని గురించి జగన్ ఇక్కడ రావడం చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయన సీఎంగా చూడాలని ఆశపడుతున్నాం. మళ్ళీ చూడాలని రానేమో అంటున్నారు కూటమి. వస్తాడు కూడా, వస్తాడు. జనంతోనే వస్తాడు. మళ్ళీ ఏదైతే 11 సీట్లు ఆ 11 సీట్లు వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ ఇది కన్ఫర్మ్. ఇది ఓట్లు జగన్కి అంతకుముందు ఏమైంది? కూటమి ప్రభుత్వం అందరూ ముగ్గురు కలిస్తేనే వచ్చింది. జగన్కి 40% వచ్చింది. ఈసారి 40% కాదు 100% వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ కూడా మేము కలిసి ఉంటాం అంటున్నారు. జగన్ ఎట్లా అవుతాడు? ఏం పర్వాలేదు, వస్తాడు. వీళ్ళందరూ కలిసి ఉన్నా జనంలో ఇప్పుడు ఒక్కొక్క అర్థమవుతుందిగా. 10 మందికి 100 మందికి ఎత్తున్నాడు, 70 మంది లాగేస్తున్నాడు పింఛన్లు. ఎవరికి ఎత్తున్నాడు? అది పలానా ఇస్తున్నాడు అని చెప్పనండి. ఏంటి ఇచ్చేది? ఏమి లేదు అక్కడ. ఊరినే అమరావతి గ్రాఫిక్స్, పోలవరం గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు ఆయన దగ్గర. పవన్ కళ్యాణ్ ఏముంది? చంద్రబాబు లోకేష్ ఏం చెప్తే అది చెప్తాడు, అంతే తప్ప ఏమి లేదు. ఆయన ఏముంది? షూటింగ్లు చేసుకోవడం, రావడం, ఇక ఊరిని అలా ఉండడం తప్ప ఏమి లేదు. అంతకుముందేమో పీకేత తోచేత అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఏమి లేదు. వాళ్ళు ఏం చెప్తే అది ఆడుకున్నాడు, అంతే ఆట. ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు జగన్ నాశనం చేశాడు, చంద్రబాబు గారు ఉంటేనే బాగు చేస్తారంటున్నారు. ఏం బాగు చేశారని చెప్పండి. ఇప్పుడు సామాన్యుడు ఎవరికి పళ్ళు ఉన్నాయా? మరి వ్యాపారస్తులు ఇప్పుడు చందనా బేజర్స్, బొమ్మనా బేజర్స్ ఇలాంటి వాళ్ళు రోజుకి 20 లక్షలు 30 లక్షలు అమ్మేవారు, 3 లక్షలు అమ్మట్లా. ఏంటంటే ఆయన వచ్చి ఎలిగిపడ్డేది ఏమని చెప్పండి? వాళ్ళు ఏడుస్తున్నారు. వసలద్ద కానీ స్టీల్ మార్కెట్లో బంగారు కొట్లు కానీ ఎవరైనా సరే వచ్చిన తర్వాత నేను మారుద్దాం అనుకుంటే ఏమి లేదు. ఏముంది? డబ్బు పని ఉంటే కదా డబ్బు ఉండేది. ఏమి లేదు. ఈ జనాలు కూడా తలుచుకున్నా మార్పు అనేది వస్తుందండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం సీఎం. జనాల్లో జగన్కి అభిమానం ఉండడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మంచి పనులు బడుగు బలహీన వర్గాలకి వెన్నంటి ఉండి నేనున్నానని భరోసానిచ్చాడు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అటువంటి భరోసా ఎక్కడా లేదు. ఇది ఉన్నవాళ్ల రాజ్యం, ధనిక రాజ్యం. ఎంతప్పటికీ కూడా వాళ్ళు పంచుకోవడమే తప్ప కులము మతము ఇటువంటి విభేదాలను రెచ్చగొట్టి ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఇక్కడ కట్టుకున్నటువంటి 42 ఇళ్ళు ఎటువంటి నోటిఫికేషన్ చేయకుండా కూల్చివేయడం జరిగింది. దీని నిరసనగా వీరందరికీ నేనున్నాను భరోసా ఇస్తూ జగనన్న గారు వచ్చారు. వాళ్ళందరికీ బాసటగా మేము వచ్చాం. జగన్ పని అయిపోయింది, జనాల్లో పెద్దగా ఆదరణ ఏం లేదు జగన్కి అని కూటమి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అది వాళ్ళ అంధత్వం, వాళ్ళ మూఢత్వం, అంతే అన్నమాట. నెక్స్ట్ రాబోయే సీఎం జగన్ వెనకే అందరూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ జనాభా, ఈ ప్రేమ, ఈ వెల్లువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భేద మధ్యతరగతి ఎటువంటి లేదు. వాడు మావాడు లేకపోతే కులము మతము ఈ ప్రాతిపదికన ఎటువంటి పథకాలు ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని మంచి పథకాలు అందాయి. ఇక్కడైతే కుల ప్రాతిపదికన అన్నీ జరుగుతున్నాయి.
మత ప్రాతిపదికన జరుగుతున్నాయి. రకరకాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వారి విద్వేషాలను బట్టే పరిపాలన సాగిస్తున్నారు. జనాల్లో అభద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ విధంగా ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు జనాభా నమ్మే రోజులు పోయాయి. కూటమి వాళ్ళ పథకాల అమల్లో ఎలా ఉంది? ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలీదు, ఎవరికి వస్తున్నాయో తెలీదు. ప్రస్తుతం ఆ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలీదు. పేపర్లలో అంకెలే తప్ప వాస్తవంగా లేదు. జనాలు ఏమనుకుంటున్నారు తేడా? జనాభా పూర్తిగా ఈ 1.5 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఎటువంటి నమ్మకము లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, 5 ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకత 1.5 సంవత్సరంలోనే వచ్చింది. జగన్ని చూడటానికి ఇంత అభిమానం, ఇంత జనం రావటానికి కారణం ఏంటి? జగన్ పాలింగ్ ఏంటంటే జనాల్లో తిరుగుతాడు, జనాల గురించి ఆలోచిస్తాడు. పేద బడుగు వర్గాలకి అతని ప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచే ఉంది. వాళ్ళ నాన్న కాడి నుంచి పేదలంటే మంచి అభిమానాలు, పేదలంటే ఒక ఇది అనమాట. అది ఎంతసేపు మనకు ప్రజల్ని మనం బాగు చేయాలా, పేద ప్రజల్లోనే మనం తిరగాల అన్నది ఆయన. సరే, మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయట్లేదు పేదలు? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఏం చేశారో చెప్పండి. అదేంటంటే డబ్బులు ఇవ్వండి, హెలికాప్టర్లు తిరుగుతారు, విమానాలు తిరుగుతారు, ఇతర దేశాలు తిరుగుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు, ఏం తెచ్చారు? మనకి ఏమైనా చేయాలి కదా. మనకు రోడ్లు వేసారా, ప్రాజెక్టులు తెచ్చారా? లేకపోతే మాట్లాడితే అమరావతి అంటున్నారు. అమరావతితోనే పేద ప్రజలు బతుకుతారా? పేద ప్రజలకు కావాల్సింది అమరావతి ఒక్కటేనా? పథకాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. ఏమైనాయండి? అప్పులు ఏం తెచ్చారు? పథకాల కోసం అప్పులు ఏం తెచ్చారు చెప్పండి. అప్పులు తెచ్చి ఆ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా. ఎవరి కోసం చేస్తున్నారు అప్పులండి చంద్రబాబు గారు? అమరావతి కోసం. అమరావతి ఒకటేనా మనకు కావాల్సింది? పేద ప్రజలంటే ఉండోడికి లేనోడికి పక్క తీసుకోవాలా, వాళ్ళకి కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలా అనేది వాళ్ళు చూడాలా. పవన్ కళ్యాణ్ గారు ఉండారు, గెలిచారు, ఏదో చేస్తారనుకున్నాం. ఇంతవరకు నోరిప్పదీసి ఏం మాట్లాడలా. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి? చేయట్లేదు. ఈ 16-18 నెలలు ఏం చేశారు చెప్పండి? పలానా చేయించాను అని చెప్పమనండి. ఏం లేదండి. ఈ కూట 20 సంవత్సరాలు అయింది ఈ ప్లాట్లు ఇచ్చి. 20 సంవత్సరాల క్రితం జగన్ ఉండారా? జగన్ ఉంది మొన్న 5 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్లే కదా. మరి ఇవాళ కావాలనే కదా ఇది చేసింది. మరి ఇది న్యాయమా? మరి ఎంత కష్టపడి వాళ్ళు ఇది చేసుకున్నారు, బిల్డింగ్లు కూల్చారు, వాళ్ళు ఎంత నష్టపోయారు. ఉండపాళ్ళ వాళ్ళు ఎట్టేళ్ళాలి చెప్పండి. అది న్యాయం? అది ప్రభుత్వం న్యాయం కాదు. కాదండి, మంచి ప్రభుత్వం కాదు అది. ఉండోళ్ళకే ప్రభుత్వం. అంతవరకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గొప్పకి వాళ్ళు తిరగటానికి ప్రభుత్వాలు, కానీ పేదోళ్ళకి ఏం చేయదండి.